అవతల టైం అయిపోతుంది. ఎక్కడై పెద్ద మనిషి అమ్మయ్య వచ్చాడు. మహాప్రభు ముహూర్త సమయం మించిపోతోంది. అందరూ ఏమీ పట్టనట్టు తలో వైపున కూర్చున్నారు. ఏదో అర్జెంటుగా 3 ముళ్ళు వేయించాలంటే సరే అన్నాను గాని ఇలా సాంబార్ పొట్లాల కోసం వరద బాధితులు వెయిటింగ్ టైప్ లో వెయిటింగ్ చేయటం నా వల్ల కాదు. అయ్యా అవతల నాకు వేరే కార్యక్రమం ఉంది. పంతులు గారు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. వీళ్ళ ఫాదర్ ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే కలిసి చచ్చిపోవాలనుకున్నారు. అవునా? అవును సార్. మహాప్రభో మీ పిచ్చి గాని లవర్స్ మ్యారేజీకి ఫాదర్స్ రావడం అనేది వర్షాకాలంలో వర్షం రావడం అంత అరుదు. పంతులు గారు మీకు పెళ్లి మంత్రం మాత్రమే తెలుసు. నాకు పాము మంత్రం తేలు మంత్రం లాగా మనిషి మంత్రం కూడా తెలుసు. ఇదిగోండి ఈయన ఫాదర్ ను ఒప్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు కార్యక్రమం మొదలెట్టండి. అలాగేనండి అయ్యా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ వచ్చేస్తున్నాడే. అయ్యా అంతా రెడీనా? అయ్యా పెళ్లి కొడుకు తండ్రి వస్తున్నాడు. ఉక్కిరి బిక్కిరి చేసేయాలి. ఆ దెబ్బతో తనయుడు పెళ్లికి తతాస్తూ ఉంటాడు. అవునండి అయ్యా. ఏమిటిదంతా? ఎవరు మీరు? మీ బిడ్డ లాంటి వాళ్ళం కాదనకండి. తండ్రి జాతికే తలమానికం లాంటి వాళ్ళు. పిలవగానే వచ్చి తండ్రి ప్రేమ ఎంత గొప్పదో రుజువు చేశారు. నేనా రుజువు చేశానా? ఏమిటి మీరు అనేది? మీకు కోపం లేదుగా? ఇలా దండయాత్రలు చేస్తుంటే కోపం ఉండదా ఏంటి? ఉంటుందిలే. అయినా కొడుకు భవిష్యత్తు కోసం కోపాన్ని మింగేసి ఇక్కడికి వచ్చారు మహానుభావులు. నేనేంటి కోపాన్ని మింగటం ఏంటి? అసలు ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం లేదు. తథాస్తు అనాలి అంతే. తప్పదు అనాలి. నా సొమ్మేం పోయింది అంటాను. తథాస్తు తథాస్తు తథాస్తు. అది నేనే తెక్కలని అనుకుంటే నాకన్నా తెక్కల బ్యాచ్ దొరికింది. పదండి. ముహూర్తం టైం అయింది. అక్షంతలు వేసి బిడ్డను ఆశీర్వదించండి. ఓహో అదే సంగతి. ఇప్పుడు అర్థమైంది. మీ అబ్బాయి మ్యారేజ్ ఈ ముఖం ముందే చెప్పొచ్చు కదయ్యా. అలా అనకండి. పిల్లలు బాగుండాలనే కదా మనం కోరుకునేది. మీ కొడుకు మీకోసం పెళ్లి పిల్లల మీద వెయిట్ చేస్తున్నాడు. నా కొడుకు నా కోసం వెయిట్ చేయడం ఏమిటండి? మా అబ్బాయి ఆల్రెడీ మ్యారీడు, 2 బిడ్డల తండ్రి. మా కోడలు మళ్ళీ క్యారింగ్. అంటే ఈ పెళ్లి కొడుకు తండ్రి మీరు కాదా? చిచ్చి, నేను కొబ్బరి చెప్పుల వ్యాపారిని. గుళ్ళో పూజారి కోసం వచ్చా. ఎరా వాడు ఫాదర్ రాలేదంటరా? వచ్చాడు. ఇదిగో ఇక్కడ తెచ్చాడు. శవాలు గుళ్ళోకి రాకూడదు. నోరు మీరా ఆ మాట అంటే సిగ్గులేదురా? కష్టపడి కని పెంచి పెద్ద చేసి నేను పెళ్లి చేస్తానంటే చెప్పే పెట్టకుండా వచ్చి పెళ్లి చేసుకుంటావా? ఎమోషన్ కాకండి బ్రదర్. ఏం తీసుకుంటారు? ఆ 3 ముళ్ళు పడగానే 3 గుక్కల విషం తీసుకుంటా. మీరెందుకు నాన్నగారు చావడం? ఆ విషయం నాకివ్వండి. మీరెందుకండి తాగటం? ఆ విషయం నాకివ్వండి. అసలు ఇలాంటి పెళ్లి ఒప్పుకున్నందుకు ఆ విషయం ఏదో నేను తాగి మీరు కాదయ్యా. ఈడే కరెక్ట్. నోరు తెరు. చావటానికి ఈ విషయం అక్కర్లేదు. ఇక్కడ ఏ ఎత్తు మీద నుంచి అయినా దూకి నేను చావగలను. నేను చచ్చిపోతానంతే నన్ను ఎవరు ఆపలేరు. దూకేస్తానంతే. హలో ఆగవయ్యా. నేను ఆగను. వాడి మీద 10 లక్షలు ఖర్చు పెట్టా. కనీసం 25 లక్షల కట్నం వస్తుంది అనుకున్నా. పెళ్లి చేసుకుంటున్నాడు. ఇంకా నేను అడుగుతున్నా. నేను దూకేస్తా. నన్ను ఎవరు ఆపకండి. ఆగో నాతో రా చెప్తా. ఏమండే ఈ పెళ్లి ఒప్పుకోవాలంటే మీకేం కావాలి? డబ్బా మీరు ఇస్తారా? ఎస్. 25 లక్షలు కావాలి. ఓకే డన్. కానీ కొన్ని కండిషన్స్లు ఉన్నాయి. సంతకం పెట్టాలి. ఎన్ని సంతకాలు పెట్టడానికి నేను రెడీ. ఫోటో కావాలి. ఒక్క ఫోటో ఏం కర్మయ్యా? వీడియో తీసుకోండి ఏకంగా. మీ బాబు పెళ్లికి ఒప్పుకోవాలి. ఎన్ని పెళ్లిళ్ళకైనా ఒప్పుకుంటా. నేను పెళ్లి చాలు. పంతులు గారు ఇక్కడ రండి. పిలిచారా? 3 ముళ్ళు వేయించండి. అలాగేనండి. అది దరిద్రగుట్ట ఆఫీసు ఎంత డర్టీగా ఎంత దారుణంగా తయారైంది. సార్ వెతికావా? ఎంత దొరికింది? బాత్రూమ్ లో, స్టోర్ రూమ్ లో అన్ని చోట్ల ఎత్తుకానండి. ₹1 కూడా దొరకలేదండి. దొరకదు మీకు. ఎందుకు దొరుకుతుంది? పొద్దున్నే వచ్చి వెతికేసుకుని మీరు అందరూ పనిచేసుకున్నారు. ఇంకెక్కడ దొరుకుతుంది? ఏంట్రా ఏంటి చిత్తుకు అవుతారా? ఎక్కడ దొరికినాయి? ఎక్కడ దొరకలేదండి. నా డబ్బులండి. నీ డబ్బులా? నీ జేబులో నాకు దొరికినాయి కాబట్టి నా డబ్బులు. సార్ నా డబ్బులు సార్. మీరా ప్యూన్ అనుకున్నా. నిద్రపోయే వాళ్ళకి ఎంత ఇబ్బంది సార్. పిల్లలు ఫీజుల కోసం డబ్బులు దాచుకుంటే తీసేసుకున్నారండి. ఏంటి ఫైల్ ఏంటి? పాత రికార్డ్స్ అమ్మేయడానికి టెండర్ కాల్ చేస్తున్నాం సార్. చూస్తే కిటికీలు, బెంచీలు, తలుపులు అన్ని అమ్మేయండి. ఇదిగో ఈ పాయింట్ క్లారిఫికేషన్ అక్కడ ఇచ్చావు. లాస్ట్ లో ఇచ్చాను సార్. వెరీ గుడ్. అబ్బో ఇక్కడ ఇచ్చావన్నమాట. అక్కడే ఇచ్చాను. ముందే ఇచ్చుంటే ఎంత టెన్షన్ ఉండకపోను కదా. మీ స్పీడ్ సార్. డబ్బులు సార్ ఇచ్చేయండి సార్. ఓ పని చేద్దాం. గాల్లోకి ఎగరేస్తాను. దొరికినోడికి దొరికినంత. ఏంటా గోళ? లోపలాడికేదో దొరుకుంటది. డబ్బు పిచ్చి బాగా పెరిగిపోయింది. మొత్తానికి భలే మాస్టర్ ప్లాన్ వేసేవయ్యా కొండలరావు. ఈజీ మనీకి అలవాటు పడ్డ మన ఆఫీసర్ గారు టేబుల్స్ ఫైల్స్ తెగ తడివేస్తున్నాడు. టేబుల్స్ ఫైల్స్ తడివితే పర్వాలేదయ్యా. మొన్న మధ్యాహ్నం లంచ్ టైంలో మన టైపిస్ట్ శారద ఒళ్ళంతా తడివేశాడు. ఆ అమ్మాయి ఎంత ఫీల్ అయిందో తెలుసా? అవును, బోతంతా చూశాను. చూసావా? నువ్వు అలాంటి సీన్లు చూడడం వల్లే నీకు సైడ్ బాగా పెరిగిపోయింది. మన ఆఫీసర్ కి డబ్బులు సప్లై చేయలేక చచ్చిపోతున్నావు. ఎప్పుడు కట్ చేస్తావు? అదా అది
ఇంకో 2 రోజుల్లో మనీ రావటం కట్ అవుద్ది. అప్పుడు వాడు మన రూట్కి వస్తాడు. టైం ఎంత? ఆంజనేయులు కాళిదాస్ ఇంకా రాలేదేంటి? ఇందాక ఫోన్ చేస్తే మీరు వెళ్ళి స్టార్ట్ చేయండి, నేను వచ్చి జాయిన్ అవుతా అన్నాడు. ఈ మధ్య ప్రేమలో పడ్డాడయ్యా. పగలు రాత్రి అదే టాపిక్. ప్రేమ సుందరి స్వప్న సుందరి అని బ్రెయిన్ తినేస్తున్నాడయ్యా. మా ఇల్లు పక్కనే అవడం వల్ల నన్ను మరీ తినేస్తున్నాడు. కానీ ఇప్పుడు కాళిదాస్ రాకపోతే మన పొజిషన్ ఏంటి? ఏముంది, తలో కాస్త వేసుకుంటే సరిపోద్ది. తలా కాస్త వేసుకున్నాం సరే, మరి బిల్లు మాట? తలో కాస్త వేసుకోవడం అంటున్నది బిల్లు గురించే. వస్తాడో రాడో నేను ఫోన్ చేసి కనుక్కుంటా. నేను కనుక్కుంటా ఆ వాయిద్యాలు ఏంటో, ఆ రాగం ఏంటో కూడా కనుక్కుంటా. అలాగే. హలో 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 ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. బాగా వాయిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. అవును, ఇలా వాయిస్తున్నందుకు బిల్లులో ఎక్కువ ఛార్జ్ ఏమైనా చేస్తారా? సార్, ఫ్రీ సర్వీస్. ఫ్రీగా వాయిస్తాం, ఆపడానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం. కెన్ ఐ స్టాప్? నో స్టాప్ ప్లీజ్. కాళిదాస్ గారు రావటం లేదు, ఎక్కడ ఇరుక్కుపోయాడంట. సారీ అన్నాడు. బిల్లు కడతాడు కదా అని తెగ తాగేసాం, మనల్ని ఫూర్స్ చేసాడు. అవకాశం వచ్చినప్పుడు మనం చేద్దాం ఫూల్ ని. అవకాశం ఎప్పుడో రావడం ఏంటి? తెల్లారితే ఏప్రిల్ 1 ఆల్ ఫూల్స్ డే మీ ఇద్దరితో సహా. ఆహా, రేపు పొద్దుట ఆ అమ్మాయి పంపించినట్టు ఫ్లవర్స్ పంపించి 1 ఏప్రిల్ ఫూల్ చేద్దాం. ఎలా ఉన్నాయి? హాయ్ అలకనందా, నేనే. గుర్తుపట్టావా? హే స్వప్న, ఎన్నేళ్ళైంది నేను చూసి. హౌ ఆర్ యు? ఏం చేస్తున్నావు అసలు? నా స్టోరీ తర్వాత విందువు గాని ఈ షాప్ ఎవరిదే? నా షాపే, ఐమ్ ది ఓనర్. కోటీశ్వరుడి కూతురివి హాయిగా ఏసీ రూమ్ లో కూర్చొని ఎంజాయ్ చేయక ఎందుకొచ్చిన అవస్థ ఇది? లుక్, మనం చేసే ప్రతి పని డబ్బు కోసమే కాదు. సొసైటీలో బతకాలన్నా, మనుషుల్ని మేనేజ్ చేయాలన్నా అనుభవం చాలా ముఖ్యం. అర్థమైందా? మా పేరెంట్స్ కూడా నీలాగే అంటూ ఉంటారు. నేనేం చెప్తానో తెలుసా? మన కళ్ళతో మనం చూసినట్టుగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. సర్లేవే, ఇవన్నీ నేను మాట్లాడేటప్పుడు మధ్యలో దూరకండి. ఆ ఏదో పేలాపనే వద్దంట. ఎక్స్క్యూజ్ మీ. కస్టమర్స్ వచ్చారు స్వప్న, నువ్వు వెళ్ళి కాసేపు అలా కూర్చో. ఓకే. yes please. ఈ వేళ మా ఫ్రెండ్ కాళిదాస్ పుట్టినరోజు అండి. ఓకే. గ్రీటింగ్ ప్లస్ బొకే పంపించాలి. ఓకే, పంపించాల్సింది ఏ ప్లేస్ కి? యూరే, కానీ అతనికి తెలియకుండా ఉండాలి. ప్రియురాలు పంపినట్టు మీరు మధ్యలో దూరదన్నా. మా వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్కి ప్రస్తుతం ఊళ్ళో లేని ఎవరు పంపించినట్టు మీరు డెలివరీ చేయాలి. ఇంతకన్నా డీటెయిల్స్ అడగండి. ఒకవేళ అడిగినా మేము చెప్పలేమండి. నో ప్రాబ్లం. మీ ఫ్రెండ్ కి తన గ్రీటింగ్స్ 1 hour లో చేరిపోతాయి. చాలా థ్యాంక్స్ అండి. ఈ లెటర్ బొకేలో పెట్టి తీసుకెళ్ళి మా తరఫున కూడా మీరే ఐ లవ్ యూ చెప్పాలి అది ప్లీజ్. ఓకే, జనరల్ గా నేను వెళ్ళను, కానీ షాప్ లో ఎవరు లేరు కాబట్టి నేనే వెళ్ళి చూస్తాను. మేము ఈ పోర్ష్ లో దిగినప్పటి నుంచి కలుసుకుని మాట్లాడే అవకాశమే దొరకడం లేదు. ఏ రోజుకి ఆ రోజు అనుకోవడం, తీరికి దొరకపోవడం. నా పరిస్థితి అంతేనండి. తెల్లవారితే పనులు, మా తమ్ముడు సోంబాబు గారికి ట్యూషన్ చెప్పడం, వారికి ఆఫీస్ టైం కి వంట చేయడం. అయ్యో, వాడు బట్టలు ఇప్పేస్తున్నారేంటి? ఏదైనా పోయిందని కాదమ్మా, ఏమైనా దొరుకుతుందేమోనని. ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి ఇదే వరుస. ఏమండి, కొండలరావు గారి భార్య మీకు తెలుసుగా? బాగా తెలుసు, వీడు కూడా బాగా తెలుసు. వీడంతా వెతికాను, ఏం దొరకలేదు. ఎందుకు రా లోపల. నిప్పు లాంటి మనిషి ఎలా అయిపోయారో చూడు. మీ వారికి విశ్వాసం చాలా ఎక్కువ అంట, మా వారు చెప్పారు. అవునమ్మా, కాకినాడ పక్కన యానంలో పెద్ద సన్మానం చేశారు. అందరూ ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఎంతో గర్వపడ్డాను. వచ్చే జన్మలో కూడా ఈయన్నే భర్తగా పొందాలని సౌభాగ్యవ్రతం చేసుకున్నాను. సౌభాగ్యవ్రతమా? నీకు తెలీదా? ఆడదానికి భర్తే కదా సౌభాగ్యం. ఈ జన్మలో మంచి మొగుడు వస్తే వచ్చే జన్మలో కూడా ఇదే భర్తను శాంక్షన్ చేయమని ఆ దేవుడికి మొరపెట్టుకోవడం అన్నమాట. దీనికి సౌభాగ్యవ్రతం అనే పుస్తకం కూడా ఉంది. తీసుకెళ్లి కష్టపడి చదువుకుని నిష్టగా చేసుకోవాలి. ఏమండి, ఆ టేబుల్ మీద పుస్తకం ఉంది, సౌభాగ్యవ్రతం పుస్తకం. ఇలా గిరాటండి. టేబుల్ ఎక్కడుంది? ఆ పుస్తకాల కింద ఉంది, వెళ్ళండి. సరే, ఇదిగోనమ్మా. చాలా థ్యాంక్స్ అండి, వస్తాను. నా బట్టలన్నీ లాక్కొని ఈ టోపీ పంపించాడు కదవా. నీ దగ్గర ఏమైనా లాక్కున్నాడు అక్క? నా దగ్గర లాక్కోవడం ఏంట్రా? అసలు నీకేమైనా బుద్ధుందా? పద, దున్నపోతులాగా. ఎక్కడికి వెళ్ళా? మీ ఆఫీసర్ గారి భార్య. అవునండి, ఆయనేంటి సోఫాల కింద మంచాల కింద దూరి తెగ వెతుక్కుంటున్నారు? మెంట్లా? సెంటిమెంట్ లో వెతుక్కుంటే బాగా వర్కౌట్ అవుతుందని ఇంట్లో కూడా మొదలెట్టుంటాడు. ఇదేంటిది? ఆ వసంత గారు ఇచ్చారండి. ఈ వ్రతం గాని చేసుకుంటే వచ్చే జన్మలో కూడా మీరే భర్తగా వస్తారట. ఆవిడకా? నాకు. వచ్చే జన్మలో కూడా ఈ బావా చూసి చూసి నాకే బోర్ కొడుతుంది. నీకెందుకు కొట్టాలి? వద్దకి మార్చేయి బావా. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. అక్క, నేను బావా కలిసి గిరిజాంటి ఇంటికి వెళ్ళి మీ మ్యాచ్ క్యాసెట్ ఇచ్చామా? ఏమండి?
రే బండ్రామూర్తి మా బావ ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పాడా? నా తెలదా ఏదోళ్ళ అంత బరువు ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి ఇక్కడ కాళిదాస్ గారు ఎక్కడండి? పై పోర్షన్ లో ఉంటారండి. థ్యాంక్స్ అండి. ఎవడ హేదో ఎక్స్క్యూజ్ మీ. హలో మిస్టర్ కాళిదాస్, ఓన్లీ ఫ్లవర్స్ ఫ్రమ్ యువర్ బిలవ్డ్. అయ్యో ఏమండి ఏమండి ఐఎమ్ సారీ అండి, ఎక్సైట్మెంట్ లో నన్ను మర్చిపోయాను. అలా కూర్చోండి. ఏమండి ఆహా ఎంత ఆనందంగా ఉంది. ఓ గాడ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదండి. మీరేమి అనుకోకపోతే ఈ ఆనందాన్ని ఎవరితోనైనా పంచుకోవాలంది. ఒక్క నిమిషం ఆగండి. ఇదిగో బండరామూర్తి గారు, వసంత్ గారు, ఏంటి కాళిదాసి పిచ్చి పెట్టినట్టు కేకలేస్తున్నాడు? కొండరావు గారు, వసంత్ గారు, నా కళ్ళేసోయింది. నా డ్రీమ్ గల్ వచ్చేసింది. రండి. లైట్ గా కదండి, చాలా స్ట్రాంగ్ గా ఉంది. కావాలంటే నిరూపించుకోమంటారా? ఇదేంటి? అక్కర్లేదు, అర్థమైంది. ఇలాంటి పెద్దవాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, అప్పుడు కానీ బుద్ధి రాదు ఇలాంటి వాళ్ళకి. ఆవిడ వెళ్ళిపోతుంది, కొంచెం ఆగమని చెప్పండి అంటాను గానీ ఎవరా మనిషి? అదేనండి ఫ్లవర్ బొకే ఇచ్చింది. ఐ లవ్ అని చెప్పింది. అమ్మాయినండి. అదే అసలు విషయం. లవర్ కి ఫ్లవర్ బొకే ఇచ్చింది. దానికి ఇంత న్యూసెన్స్ అంటే లెటర్ చదవమంటావా? మీరు నన్ను ఫాలో అవుతున్నారని నాకు తెలుసు. ఎందుకు ఫాలో అవుతున్నారు, అసలు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారో తెలుసుకోవచ్చా? మా ఇంట్లో టీవీలో చూసినప్పటి నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. అవునా? ఎస్. మీరు నన్ను నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర ఐమాక్స్ థియేటర్ దగ్గర చూసినప్పుడు నేను మిమ్మల్ని చూశాను. మీకు దొరకకుండా నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాను. నిజమా? చొక్కా నలిపోద్ది. అవును. అంతేకాకుండా పెద్ద ఎన్టీఆర్ సమాధి దగ్గర ఉన్న లుంబినీ పార్క్ కి ఎర్రగళ్ళు చొక్కా వేసుకొచ్చినప్పుడు చిన్న ఎన్టీఆర్ లా కనిపించారు. క్రాప్ జరిగిపోతుంది. నవ్విడే. ఆ సాయంకాలం శిల్పారామం దగ్గర మొక్కజొన్న పొత్తులోడికి డబ్బు లేకుండా దెబ్బలాడుతున్నప్పుడు నీలం రంగు సిఫాన్ చీర కట్టుకుని మీ పక్క నుంచే వెళ్ళాను. అక్కడ తెల్ల షర్టు బ్లూ జీన్స్ వేసుకున్న మీరు డబ్బింగ్ సినిమాలో అమెరికన్ లా కనిపించారు. అమెరికానా? నేనెంత అదృష్టవంతుణ్ణి. ఏంటా మనిషిని సొంతంలో ఫీల్ అయిపోతున్నా? ఆ కారులో వెళ్ళిందే ఆ అమ్మాయిని నేను ప్రేమించేది.